విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చోడవరం ప్రేమ సమాజంలో ఫైర్ సిలిండర్ కిట్టు అందజేసిన విఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్యరావు. విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేసిన పలు సేవా కార్యక్రమాలు తెలుసుకున్న చోడవరం ప్రేమ సమాజం హెడ్ రాజు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యరావుని ఫైర్ సిలిండర్ అడగ్గా వెంటనే స్పందించి ఇవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం ప్రేమ సమాజంలో గతంలో 2-3 సార్లు ఫైర్ జరిగిందని విషయం తెలుసుకున్న విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యరావు ఈరోజు ప్రేమ సమాజంలో చోడవరం ఫైర్ ఆఫీసర్ సిఏ రామస్వామి, ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో పాటు ప్రేమ సమాజం రాజుగారి ఆధ్వర్యంలో ఫైర్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే విషయంపై ప్రేమ సమాజం పిల్లలకు సిబ్బందికి అవగాహన తెలిపిన చోడవరం ఫైర్ సిఏ రామస్వామి, ఎస్ఐ ప్రసాద్. ఈ కార్యక్రమంలో బుచ్చయ్యపేట మండల యాదవ సంఘం సింగంపల్లి రమేష్, ఫైర్ సిబ్బంది, ప్రేమ సమాజం సిబ్బంది పాల్గొనడం జరిగింది. మనకి చిన్న దెబ్బ తగిలేదనుకో అప్పటికప్పుడు మనం బ్యాండేజ్ చేసి మనకి ఐడియా ఏం తగ్గుతుంది కదా, అంటే హాస్పిటల్కి వెళ్ళే వరకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలాగే మాకు కాల్ చేసి మేము వచ్చే లోపు అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి ఇలాంటి యాక్షన్ ఫీచర్స్ ఉపయోగపడతాయి. ఏంటి తెలియదు అది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు దీన్ని అన్యూ చేయాలంటే మీకు ఇది ఓపెన్ తీసేస్తాం. ఇది సేఫ్టీ పిన్ అంటే పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. అందులో మనకి డాక్టర్లు ఉంటారు కదా, ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఇలా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న పౌడర్ ఉంటుంది డీసీపీ అని. డీసీపీ అంటే ఎవరికి తెలుసా? డ్రై కెమికల్ పౌడర్. ఇది డ్రై కెమికల్ పౌడర్. ఈ పౌడర్ లోపల నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్ ఫైర్ మీద పెట్టే వరకు ఆగిపోతుంది. అయితే ఇది అలాగే ఏంటంటే సేఫ్టీ పిన్ ఉంటుంది. సేఫ్టీ పిన్ రిమూవ్ చేసి దీన్ని ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఎక్కడైతే ఫైర్ ఉన్నారో అది ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఇందులో నుంచి పౌడర్ బయటకు వచ్చి మంటలో ఆగుతుంది. ఏ ఫైర్ అయినా పర్లేదు. ఎలక్ట్రికల్ ఫైర్ అవుతుందంటే వైర్లు అంతా ఇదంతా వైరింగ్ అంతా ఎలా ఉంది, చిత్రవందరూ అంటే వర్క్ చేస్తున్నారు కాబట్టి అలాంటి డైరెక్ట్ మనం వాటర్ పోయొచ్చా? ఎలక్ట్రికల్ ఫైర్ అవుతున్నప్పుడు టీవీలు కానీ ఇక్కడ ఫ్యాన్లు కానీ ఏవైనా ఫైర్ అవుతున్నప్పుడు వాటర్ పోయకూడదు. మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఫైర్ అనగానే ఏం చేస్తాము, వాటర్ పోసేస్తాం. వాటర్ పోయకూడదు. ఇంకా మీకు కొద్దిగా మీ క్లాస్ రూమ్కి వచ్చేటప్పుడు వివరంగా చెప్తాం. ముందైతే ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫైర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా వాటర్ పోయొద్దు. అయితే దీనికి తీసుకెళ్ళి ఎక్కడైతే ఫైర్ అవుతుందో, ఇది పొర మీద అవుతుంది అనుకోండి, ఫైర్ అవుతున్నప్పుడు ఈ సేఫ్టీ పిన్ తీసి డోర్ ఉన్నది కదా, ఇది కూడా తీయాలి. ఇది సేఫ్టీ కోసమే. ఈ రెండు తీసిన తర్వాత ఇది ప్రెస్ చేయాలి. ఎలక్ట్రికల్ ఫైర్ అవుతున్నప్పుడు టీవీలు కానీ ఇక్కడ ఫ్యాన్లు కానీ ఏవైనా ఫైర్ అవుతున్నప్పుడు వాటర్ పోయకూడదు. మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఫైర్ అనగా ఏం చేస్తాము, వాటర్ పోసేస్తాం. వాటర్ పోయకూడదు. ఇంకా మీకు కొద్దిగా మీ క్లాస్ రూమ్కి వచ్చేటప్పుడు మనం వివరంగా చెప్తాం. ముందైతే ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫైర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా వాటర్ పోయదు. అయితే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఫైర్ అవుతుందో, ఇది పొర మీద అవుతుందనుకో, ఫైర్ అవుతుందనుకో, ఈ సేఫ్టీ పిన్ తీసి డోర్ ఉన్నారు కదా, ఇది కూడా తీయాలి. ఇది సేఫ్టీ కోసమే. ఈ రెండు తీసిన తర్వాత ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఫైర్ ఆగిపోతుంది. ఎక్కడైతే ఫైర్ ఉన్నా అక్కడ మంటలు ఆగిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటాం. మామూలు చూసారనుకోండి, పురుగులతో మట్టిలాగా ఉంటుంది. మట్టి పురుగులు తీసుకొచ్చే కందిరేలాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి పెట్టేస్తాను. ఎప్పుడైతే అది చూసుకోలేదు అనుకోండి, పైకి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం. కాబట్టి కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒకసారి చూసుకోవాలి. అందులో మట్టి ఏమైనా ఉందా, లేదా పురుగులు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకొని ఒకరు ఏమైనా ఉన్నాయనుకుంటే ఏదైనా కరపలతో కానీ దీనిలో తీసేసి అంటే ఆన్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనం చెక్ చేసుకుంటాం. మామూలు ఉండేటప్పుడు చూసారనుకోండి, పురుగులతో మట్టిలాగా ఉంటుంది. మట్టి పురుగులు తీసుకొచ్చే కందిరేగలాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి
పెట్టేస్తాను. ఎప్పుడైతే అది చూసుకోలేదు అనుకోండి పైప్ అది బ్లాక్ అయ్యి కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒకసారి చూసుకోవాలి అందులో మట్టి ఏమైనా ఉందా లేదా పురుగులు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకొని ఒకవేళ ఏమైనా ఉన్నాయనుకుంటే ఏదైనా కాపులతో కానీ దీన్ని తీసేసి అంటే ఆన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ లేదు ఈ లోపల ఫైర్ అవుతుంది లేదా ఇక్కడ ఫైర్ అవుతుంది మనకు అక్కడ గేట్ దగ్గర ఉంది అక్కడి నుంచి మీరు రావాలనుకోండి ఎప్పుడైనా ఫైర్ అట్లా ఆపడానికి అడిగి లోపల ఫైర్ వచ్చు అనుకో ఒక 3 అడుగులు వేస్తాడు మనకి ఏమవుతుంది చుట్టూ పొగ ఉంటుంది. మీకు ఏం చేయాలో తెలియదు, ఎదురు వెళ్ళాలో తెలియదు, మనం వచ్చిన దారి కూడా మర్చిపోతాం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎలాగే కూర్చున్నారా ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తూ చిన్నపిల్లలు బంగుతో వెళ్తుంటారు. అలా బంగుతో వచ్చి మనం ఎక్కడైతే ఫైర్ ఉందో ఇది యాక్షన్ తీసుకెళ్ళి ఆపుతాం. ఎప్పుడు స్మోక్ ఎప్పుడు మనకి ఏంటంటే 3 మీటర్స్ పైన ఉంటుంది, కింద ఉండదు. అదే గ్యాస్ అనుకోండి కింద ఉంటుంది పైన ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఈ ఆవరణ ఎప్పుడైనా ఫైర్ అయితే నేను చెప్పినట్టు తీసి ఉపయోగం. అందరికి అర్థమైందా లేదా? ఎవరైనా చెప్తారా? నేను చెప్పింది ఏం కాదు. వంట దగ్గర ఏం పర్లేదు. ఇది ఎలా ఉంది ఒక గోడకు తగిలించింది గోడకు తగిలించింది పొడిస్కా ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ ఇచ్చినా సరిపోతుంది. ఓకేనా? ఇంకో రోజు ఏదైనా రోజు వచ్చి మొత్తం డెమో ఇద్దాం. సరే రాజుగారికి ఇచ్చినట్టు అదే ఫోటో వీడియో అదే అప్లై రాజుగారికి అప్లై దర్శనం చేస్తాను. గ్యాస్ దగ్గర ఉంటారు కాబట్టి ఎమర్జెన్సీ కావచ్చు, దానికోసం ఇది ఏర్పాటు చేయడం. డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు, సార్ అడిగారు గతంలో మన దగ్గర ఒకటి ఉండేది, అది భారీ ఉంటుంది. వాళ్ళకి చెప్తే మన సత్యారావు గారికి ఏర్పాటు చేశారు. ఓకే అదే అర్థమైంది కదా? ఇంకా ఎలక్ట్రికల్ ఫైర్ అయినప్పుడు మాత్రం ఎక్కడైనా స్విచ్ బోర్డులో కానీ ఫ్రిడ్జ్ లో కానీ ఎక్కడైనా ఫైర్ అయితే వాటర్. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కొట్టదూరుపాలెం గ్రామం నుంచి విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చోడవరం ప్రేమ సమాజానికి ఫస్ట్ ఎయిడ్కి ఫైర్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వంట చేసే ప్రదేశంలో ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అయితే ఇది ఇవ్వడానికి ట్రస్ట్ నుంచి ఇవ్వడానికి రాజుగారి ముందు ప్రేమ సమాజం రాజుగారు మమ్మల్ని సంప్రదించి అడగడం జరిగింది. వారికి ఇక్కడ ఎమర్జెన్సీ పర్పస్ సిలిండర్ కావాలంటే వారికి ట్రస్ట్ నుంచి ఈరోజు ఇటు సిలిండర్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ట్రస్ట్కి ఈ సిలిండర్ ఇచ్చే టైంలో చోడవరం ఫైర్ సిబ్బంది సిఏ గారు, ఎస్సీ గారు సిబ్బంది అందరూ కలిసి ఈ ప్రేమ సమాజంలో సమక్షంలో అవగాహన పిల్లలకి అవగాహన కూడా తెలపడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే విఎస్ఆర్ పేషెంట్ సేవ, అలాగే అనేక అన్నదాన కార్యక్రమాలు నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఆశ్రమంలో ఉన్న పిల్లలకు అందరికి కూడా సపోర్ట్గా నిలిచి ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జిల్లా బుచ్చిపేట మండలం కొట్టదూరుపాలెం గ్రామం విఎస్ఆర్ సేవా ట్రస్ట్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వడ్డీ సత్యారావు గారు ముందుకు వెళ్తున్నారు. వారు
ఎప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు, వికలాంగులకు, ఆశ్రమాల్లో ఉండే పిల్లలకి అందరికీ అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని కోరుకుంటున్నాం సార్.